డెడ్లీ కాంబినేషన్ అల్లు అర్జున్ సుకుమార్ కలిసి మరోసారి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. పుష్ప 2తో పాన్ ఇండియా లెవెల్ దుమ్ము దులిపేయాలని చూస్తున్నారు. పుష్ప పార్ట్ 1తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ సుకుమార్ కాంబో ఈసారి పార్ట్ 2తో 1000 కోట్ల టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆగస్టు 15న రిలీజ్ కానున్న పుష్ప 2 కోసం మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియన్స్ పుష్పరాజ్ థియేటర్లకి రావడమే లేట్ అన్నట్లుగా ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప 2 టీజర్, పుష్ప సాంగ్, కపుల్ సాంగ్ అంచనాలను పెంచేశాయి. ఇక ఈ చిత్రం షూటింగ్ చాలా భాగం పూర్తయింది. ప్రస్తుతం క్లైమాక్స్ కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఐటమ్ సాంగ్ షూట్ చేయనున్నారట. ఈ సాంగ్ లో యానిమల్, హాట్ బ్యూటీ, తృప్తి, డ్రీమీ, బన్నీతో చిందేనుందని అంటున్నారు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ ఈ సినిమాకు రీషూట్ చేస్తున్నారనే వార్తలు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పుష్ప 2 అవుట్పుట్ చూసిన తర్వాత సుకుమార్ అంత సంతృప్తిగా లేడని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను మరోసారి రీషూట్ చేయనున్నట్లుగా సమాచారం. మామూలుగానే తాను అనుకున్న అవుట్పుట్ వచ్చే వరకు షూట్ చేస్తూనే ఉంటాడు సుకుమార్. ఇప్పుడు పుష్ప 2 కోసం కూడా ఎక్కువ టైం తీసుకుంటున్నారు. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుండగా ఆగస్టు 1 వరకు షూటింగ్ జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. కానీ పుష్ప 2 పై ఉన్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సుకుమార్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని చెప్పాలి. ఖచ్చితంగా ఈ సినిమా 1000 కోట్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్, టీజర్, సాంగ్స్ అంచనాలను అమాంతం పెంచేశాయి. మరి ఈసారి పుష్పరాజ్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి మరి.